ఓ 15-20 రోజుల కాంచెల్లి స్వర్ణగిరి టెంపుల్ అనే వినబడుతుంది. ఎవ్వరు నోటిన్నా ఆడికి పోయి ఫోటోలు దిగుడు, స్టేటస్లు పెట్టుడు. యూట్యూబ్ తెరిచినా, ఫేస్బుక్ కమల్ మర్రేసినా, వాట్సాప్ చూసినా మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి ముచ్చట్లే. పెద్ద దూరం ఏం లేదు. హైదరాబాద్కి వెళ్ళి 50 కిలోమీటర్లే. వరంగల్కు పోతుంటే భువనగిరి రాకముందే స్వర్ణగిరి టెంపుల్ ఎట్లా కట్టిండ్రు, ఏడ ఏమున్నాయి మొత్తం తెలుసుకొని వస్తా అని మా చంద్రవ్వ పోయిందబ్బా. చూద్దాం మరి ఏం చెప్తుందో. స్వర్ణగిరి టెంపుల్ అని పబ్లిక్ అంతా భువనగిరికి తవ్వబట్టిండ్రు. కమనైతే చాలా పెద్దగా ఉన్నది. బ్రహ్మరథం అంట దీని పేరు. అన్న నమస్తే, బాగున్నారా? పెద్ద పంతులు లెక్కున్నావు మంచిగా. నువ్వే పంతులు కాదు, సోమవారి సేవకుని. ఒకసారి గుడి అంతా ఎవరన్నా చూపిస్తారా నాకు? తప్పకుండా. సోమవారి పాదాలు ఈడికెంచి షురు అన్నట్ట. ఈ నుంచి 108 మెట్లు ఉంటాయండి. దశావతార మండపాలు. సో 10 మండపాలు ఉంటాయి. సో ప్రతి మండపంలో ఒక అవతారం ఉంటుంది. 108 మెట్లు ఎక్కితే పైన గుట్టపైకి వస్తాం. స్వామి పోదామరా? ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. ఈ మండపం ఏమంటారు? దశావతార మండపాలు అంటారు ఈ మండపాలను. సో సోమవారి పాదాల తర్వాత దశావతార మండపాల తర్వాత పైకి వస్తాము. ఈ ద్వారాన్ని కూడా వైకుంఠ ద్వారం అంటారు. మొత్తం 108 మెట్లు ఎక్కి పైకి వచ్చినాక వైకుంఠ ద్వారం అంటారట. తిరుపతి లెక్కనే ఉన్నది. ఇవతల బందికి ఇట్లా చూస్తే మంచిగున్నది అమ్మ గుడి. ఇగో గుళ్ళకి పోకముందు స్వామి కోనేరు చూద్దాముండి. ఇగో ఇటు దిక్కు పెద్ద హనుమంతుడు ఉన్నాడు మంచిగా. ఇది హనుమాన్ మండపము. స్వామివారి ఏకశిల. టోటల్ మండపం 120 ఫీట్ల హైట్ ఉంటుంది. స్వామివారి విగ్రహం దాదాపు 30 ఫీట్ల పైన హైట్ ఉంటుంది. ఏకశిల. ఇవన్నీ ఎక్కడికి తెచ్చారు సార్? మరి అంటే విగ్రహాలకు నార్మల్ గా అన్నిటికన్నా శ్రేష్టము నల్లరాయి, గట్టి రాయి. సో ఈ గట్టి రాయే వాడతారు విగ్రహాలకు. అండ్ ఈ రాయి అంతా కూడా తిరుమల నుంచి తీసుకురావడం జరిగింది. హంపి రథం మనము నార్మల్ గా హంపీలో చూస్తాం. ఈ రథము పూర్వంది. దాన్ని డిజైన్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అంతా కూడా సాలిడ్ స్టోన్ లో కార్వింగ్ తో. చిన్న అందంగా లేదమ్మ, మంచిగా ఉన్నది. చాలా పెద్దగా ఉన్నది రథము. చక్రాలు చూడండమ్మ, చిన్న పెద్దగా లేదు. కేవలం ఈ మండపం 5 సంవత్సరాలు పట్టిందండి. స్వామివారి భంగిమ కూడా ప్రపంచంలో ఎక్కడ లేదండి. పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, అట్లా ఒక ఆనందమైన భంగిమ స్వామివారు. స్వామి సేవకు వస్తున్న వాళ్ళు అందరినీ నవ్వుకుంటా వలకరించుకుంటా బాగున్నారు, రండి రండి అని పిలిచినట్టు ఇట్లా పోరలు, చిన్న పోరలు ఇట్లా వంగి చూస్తారు కదా, అవి అట్లా వంగి చూసినట్టున్నాడు స్వామి. ఒకసారి లక్ష్మీ నరసింహ స్వామిని చూద్దాం. స్వామి రాగానే భక్తులందరికీ తన ఆశీర్వచనం ఇవ్వడానికి ఉన్నారు. స్వామి మనం ఆ గుండం కాడికి పోదాం. చాలా బాగుంది స్వామి. ఈ 4 మండపాలు ఏంది స్వామి? 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో నార్మల్ గా ప్రపంచంలో ఇది 2వ విగ్రహం జలనారాయణుడిది. మొదటిది నేపాల్లో ఉంది, 2వది మన స్వర్ణగిరిలో ఉంది. సో ఇప్పుడు నీళ్ళు వస్తాయి కోనేరులో. ఆ సర్పం వరకు నీళ్ళలో ఉంటారు. స్వామి సూర్యుని ముఖంగా, అంటే సూర్యుడు ముఖంగా పెట్టిండు, అంటే సూర్యుని చూసుకుంటా నీళ్ళలో పడుకున్నటువంటి స్వామి. మామూలుగా అయితే నీళ్లు ఇగో ఇక్కడ దాకా పాము వరకు ఏదైతే పడిగే ఉన్నదో అక్కడ వరకు నీళ్లు ఉంటాయట మామూలు టైంలల్లా. ఇప్పటి వరకు ఇళ్ళకి నీళ్లు ఇడవలేదు. మొత్తం నీళ్ళకి సంబంధించిన పైపులన్నీ పెట్టిండ్రు కానీ ఇదివరకు దాకా నీళ్ళని ఇడవలేరంట. తర్వాత నీళ్లు నింపుతారు కాబట్టి తర్వాత మనకు గుండెం ఎట్లుంటది, సామ్ ఎట్లున్నాడు, విగ్రహం ఎట్లా పెట్టిండ్రు, అంటే అన్ని తెలియదు. స్వామివారు కూడా ఇంచుమించు మొదలు ఈ రాయి తీసుకున్నప్పుడు దాదాపు 60 టన్నుల పైన, స్వామివారు రూపం వచ్చిన తర్వాత దాదాపు 25 టన్నులు. కోనేర్లకెంచి బయటికి రాగానే పెద్ద స్తంభం ఉన్నది. స్వామి స్తంభం కానీ దీపాలు పెట్టేట్లెక్క అవన్నీ కట్టిండ్రు. ఏమటికి ఇది? దీపాల అలంకరణ కోసము. దీపాల సేవ ఉన్నప్పుడు స్వామివారికి అలంకరణ ప్రియుడు కదా స్వామివారు. 100కు మీద దీపాలు పెట్టుకోనికి దీపపు స్తంభం పెట్టిండ్రు ఇక్కడ. ఇదంతా ఒకటి పారు కట్టిండ్రా లేకపోతే మెల్లమెల్లగా కట్టుకుంటారు? మెల్లమెల్లగా దాదాపు 7 సంవత్సరాలు అయిందండి పూర్తి అవ్వడానికి. ఏమో నాకు ఈ ముచ్చట్లా నీ ఇంటుంటే మొదలు స్వామిని పోయి చూసి రావాలనిపిస్తుంది. కానీ చుట్టుముట్టు మస్తు చూసేటి చాలా ఉన్నాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ వరాహస్వామి. ఈ స్వామి పేరు భూవరాహస్వామి అంట. తిరుపతిలో అయితే భూవరాహస్వామి ఎవరైతే ఉంటారో ఆ స్వామి వరాహస్వామి. వెంకన్నకు జాగిచ్చిన ఆయన గుడి కట్టుకోనికి కొండ మీద జాగిచ్చిన ఆయన వరాహస్వామి. స్వామి పక్కకు పెద్ద గంట ఉన్నది. గంట ముచ్చట కూడా చూసుకుందాము. జయగంట మండపం అంటారు. జయగంట
సో దాదాపు 1.7 టన్నుల బరువుతో అంటే 1700 కేజీల బరువుతో ఈ గంట చేయడం జరిగింది, కంచు గంట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ ఇన్ ఏషియా అని చెప్పవచ్చు. 1700 కిలోల కంచుతోటి చేసిన పెద్ద గంట. ఓ అమ్మ ఇది నాకు అందుతనే లేదు, నేను భూమికి చిట్టడే ఉంటా. చిన్న బరువు లేదమ్మా ఇది గంట. శబ్దం కూడా దాదాపు 2 నిమిషాలు ఉంటుందండి. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీన్ని తాకితే యూ కెన్ సీ దట్ పాజిటివ్ వైబ్స్. దాదాపు 2 నిమిషాల వరకు యూ కెన్ సీ ద వైబ్రేషన్. యాక్చువల్లీ ఇది చేసినప్పుడు ఇది ఒకటే, మొన్న రామ మందిరంలో కూడా దాదాపు 2.5 టన్నుల గంట మొన్న రామ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది, దీనికన్నా పెద్దది. ఇప్పుడు మాడవీధుల్లోకి వచ్చాము, స్వామివారి మాడవీధుల్లోకి. సో ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు అన్నిటి కూడా ఈ మాడవీధుల్లోనే స్వామివారి ఊరేగింపు ఉంటుంది. దాదాపు 40 అడుగుల పైన రథము, చాలా బాగా చేయడం జరిగింది. ఎంత మంచిగా డిజైన్ చేసిండ్రో చూడండి. ఇగో ఇటు 2 గుర్రాలు అటు 2 గుర్రాలు, పెద్ద రథము, చెక్కతో చేసిన రథం మంచిగా ఉన్నది, బాగున్నది. రథం అటు ఇటు కదలకుండా ఇగో అడ్డం పెట్టేసిండ్రు. ఇడ నడుండి ఒకసారి లోపలికి పోదామండి. మాడవీధిలో చుట్టుముట్టు మంచిగా చెట్లు పెట్టిండ్రు. స్వామి పబ్లిక్ అంతా అంటున్నారు రాత్రిపూట వస్తే చాలా బాగుంటది, రాత్రిపూట వస్తే చాలా బాగుంటది అంటారు. రాత్రికి ఏం కతున్నది లైట్స్, స్పెషల్ గా లైట్స్ ఏర్పడడం జరిగింది. సో లైట్లలో ఇంకా అందంగా ఉంటుంది, ఆ కలర్ఫుల్ లైట్స్ లో. సాయంత్రం దర్శనం ఇంకా లైట్లలో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అందంగా ఉంటుంది. ఒక్క ముచ్చట అడుగుతా స్వామి, ఏమనుకోకు. ఇప్పుడు మేము దూరంకే వచ్చినాము. ఇప్పుడు మా కరీంనగర్ వాళ్ళు వస్తారు, మా సంగారెడ్డి వాళ్ళు వస్తారు, మా వరంగల్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు, పొద్దుగాల వస్తారు, దర్శనం చేసుకుంటారు, సాయంత్రం లైట్లలో స్వామిని చూడాలనుకుంటారు. మరి భోజనం చేసిన పరిస్థితి ఏంది మా వాళ్ళ? ఇక్కడ సావిత్రమ్మ వంటశాల అని ఉంది. సో అన్న ప్రసాదం జరుగుతుంది. యువతల బంధుకు వస్తే